ఈస్టర్ రోజున యేసు ప్రభు చావుని గెలిచి తిరిగి లేచాడు. ఇంతకాలము మరణం అనేది ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఉన్నది. చిన్నవాళ్ళు భయపడతారు, పెద్దవాళ్ళు భయపడతారు, ధనవంతులు భయపడతారు, దరిద్రులు భయపడతారు, ఆఖరికి శాస్త్రజ్ఞులు వారు భయపడతారు, మత నాయకులు భయపడతారు, రాజకీయ నాయకులు కూడా భయపడతారు. దేనికి భయపడకపోయినా మరణానికి తప్పనిసరిగా భయపడతారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ కొంటారు, 2 ఇండ్లు కొనాలంటే 2 ప్లాట్లు కొంటారు. కానీ చనిపోయినాక నాకు సమాధి కావాలని సమాధి స్థలాన్ని ఎవ్వరు కొనరు, ఎందుకంటే అందరికీ భయమే. కాబట్టి మానవ జాతిని బెదిరిస్తూ భయపెడుతూ మరి కలవరపరుస్తున్నటువంటి ఈ మరణం అది ఏ విధంగా వచ్చిందో మనకందరికీ బాగా తెలుసు. అన్యులకు ఒకే మరణం తెలుసు, అదేమనగా శరీర మరణం. కానీ దేవుని బిడ్డలకు బైబిల్ ప్రకారము 3 మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయమైన మరణము, రెండవది శరీర మరణము, మూడవది మరి నిత్యమైన మరణం అనగా నరకం. కాబట్టి ఈ మరణం ఎందుకు వచ్చిందంటే పాపాన్ని బట్టి వచ్చింది. పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. చిన్నవాళ్ళు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. అనేక విధాలుగా ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణం చేత మనుషులు చనిపోతూనే ఉన్నారు. చనిపోయిన తర్వాత ఏమవుతారు, ఎక్కడికి వెళ్తారు, కొద్దిమందికి మాత్రమే తెలుసు. అది కూడా దేవుని వాక్యము తెలిసిన వారు, దేవుని ప్రేమను రుచి చూచిన వారికి మాత్రమే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో వాళ్ళకందరికీ బాగా తెలుసు. కాబట్టి చరిత్రలో ఈ ఈస్టర్ సండే అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనగా అనేక మందిని బెదిరిస్తున్న ఈ మరణాన్ని యేసు ప్రభు తన మరణము ద్వారా మరణాన్ని మింగివేశాడనమాట. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఒకసారి మనము చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము చదువుకుందాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. గమనించారా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఈ మరణపు ముళ్ళు ద్వారా మరణం అనేది ప్రతి మానవుని కాటేస్తున్నది, ప్రతి మానవుని బెదిరిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఇది మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, వినండి. ఒక తండ్రి ఆయన కుమార్తె కూతురు 9 సంవత్సరాల అమ్మాయి ఏసీ కారులో వెళ్తున్నారు. ఆ కుమార్తె ఉన్నట్లుగా గట్టిగా కేకలు వేసి, డాడీ డాడీ, ఎక్కడి నుండో ఒక కందిరీగా మన కారులోనికి వచ్చింది, అది కుట్టినట్లయితే చాలా బాధ కలుగుతుంది, వెంటనే కిటికీలు తెరిచే డాడీ అని అన్నది. అప్పుడు ఆ అమ్మాయి తండ్రి అన్నాడంట, అమ్మా నువ్వేమీ భయపడవద్దు దానికి, ఎందుకంటే అది ఆల్రెడీ నన్ను కుట్టేసింది, దానికి ఉన్న ముళ్ళు నా శరీరంలో ఉన్నది, ఇక అది నిన్నేమీ చేయలేదని చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా యేసు ప్రభు ఆ మరణపు ముళ్ళును తెంచివేశాడు. మరణానికి ఇక మనం భయపడవలసిన అవసరము లేదు. అందుకే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ 1:21 ఏమంటున్నాడంటే, నా మట్టుకు బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం.
ఈ వాక్యం ద్వారా నేను దేవుని సేవకు వచ్చానండి. ఎందుకంటే చావు అయితే లాభమని ఎవరు చెప్పగలుగుతారు? అంబానీ గారు చెప్పగలుగుతారా? లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు చెప్పగలుగుతారా? మత సంబంధమైనటువంటి నాయకులు చెప్పగలుగుతారా? క్రీడాకారులు చెప్పగలుగుతారా? సినిమా యాక్టర్లు చెప్పగలుగుతారా? చావు అయితే నాకు లాభమని ఎవరు చెప్తారంటే యేసు ప్రభు కొరకు బ్రతికిన వారు మాత్రమే చావు అయితే నాకు లాభమని చెప్తారు. మన ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. అందరము నమ్ముతున్నాము ఆయనను ఎవరో చంపేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ మతము గురించి వ్యతిరేకమైన బిల్లు వస్తున్నది. క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని దాన్ని వాదించడానికి ఆయన వెళ్ళాలి. మరి యూట్యూబ్లో కూడా ఎన్నో మరి కొంతమంది ఆయనను చంపేస్తామని బెదిరించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆయన స్వయంగానే చెప్పినాడు, నాకు ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నువ్వు వెళ్ళేది మేము చూస్తున్నాం, నువ్వు ఎక్కడి నుండి వెళ్తావు, ఎక్కడి నుండి వస్తావు అన్నీ గమనిస్తూనే ఉన్నాం, ఏదో ఒక రోజున నిన్ను మేము చంపేస్తామని అన్నారు. అదేవిధంగా ఆయనను చంపేశారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ బతికి ఉంటే మనం అడిగినామనుకోండి, ఏమయ్యా నువ్వు చనిపోయినావు కదా, ఇది లాభమా నీకు నష్టమా అంటే ఏమంటాడు ఆయన? లాభమని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దీనికన్నా శ్రేష్టమైన స్థలానికి మనం వెళ్ళిపోతున్నాం. మరి యొక్క మరణం అనేది లాభము అని దేవుని బిడ్డలు మాత్రమే చెప్పగలుగుతారండి. అందరూ ఆ మాట చెప్పలేరు. ఎంత గొప్ప సంగతి అది. అయితే ప్రియులారా, మనం ఒక విషయాన్ని గ్రహించాలి. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎందుకు పాతి పెట్టబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు? చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. దీన్నే మనము సువార్త అని కూడా అంటున్నాం అన్నమాట. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసారా? లేఖనముల ప్రకారం యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే, ఈ లోకంలో జన్మించకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్తలు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా యేసు ప్రభు ఏ విధంగా జన్మిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, యేసు ప్రభు ఏ విధంగా జీవిస్తాడు, యేసు ప్రభు ఏ విధంగా మరణిస్తాడు, యేసు ప్రభు ఏ విధంగా తిరిగి లేస్తాడు, ఇవన్నీ కూడా బైబిల్లో ముందుగానే రాయబడింది. ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా ఈ విధంగా రాయబడలేదు, ఒక్క యేసు ప్రభుకు మాత్రమే. అందుకే ఆయన ప్రపంచంలో అందరికన్నా గొప్ప నాయకుడు అండి యేసు ప్రభు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క పుస్తకం కూడా రాయలేదు, కానీ ఆయన గురించిన రాసిన పుస్తకాలు ప్రపంచంలో ఉన్న గ్రంథాలయాలు సరిపోవడం లేదు, బుక్ స్టాల్స్ సరిపోవడం లేదు. యేసు ప్రభు ఒక్క పాట కూడా పాడలేదు, ఒక పాట కూడా కట్టలేదు. కానీ యేసు ప్రభు గురించిన పాటలు కొన్ని లక్షల కోట్ల పాటలు ఉన్నాయి, ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు. యేసు ప్రభు పాలస్తీనా దేశం అంటే ఇస్రాయిల్ దేశము మొత్తం కలిపితే 200 కిలోమీటర్లే ఉంటుంది. అది దాటి ఎప్పుడు బయటికి వెళ్ళలేదండి. కానీ యేసు ప్రభు యొక్క వార్త ప్రపంచమంతటా వెళ్ళిపోయింది. ఏ దేశంలో కూడా యేసు ప్రభు సువార్త వెళ్ళకుండా ఉండలేదు. అందుకే దేవుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్లకు అధికారం ఇచ్చాడు. ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో
ప్రతి దేశానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి సువార్త వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న మానవులందరూ కూడా బతకడానికి లోకంలో పుడుతున్నారు, కానీ యేసు ప్రభు ఒక్కడే చనిపోవడానికి లోకంలో పుట్టినాడు. యేసు ప్రభుని ఎవరు చంపలేరు, కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. చాలామందికి తెలియకుండా వాళ్ళు టీవీలలో అక్కడిక్కడ వాగుతూ ఉంటారు. ఏం వాగుతూ ఉంటారంటే, ఆయన తన్ను తానే రక్షించుకోలేకపోయినాడు, ఇతరులను ఏ విధంగా రక్షిస్తాడని. యేసు ప్రభు ఒకవేళ తన్ను తాను రక్షించుకోవాలంటే, ఆ సిలువలో నుండి రక్షించుకోవాలంటే, ఆయన జస్ట్ దేవదూతలకు ఆజ్ఞాపిస్తే చాలు. 70,000 దేవదూతలు ఆ యెరూషలేము పైకి వచ్చేసేటు. ఒక్కొక్క దేవదూత 70 మందినైనా చంపగలుగుతుంది అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మటాష్ అయిపోతారు. కానీ యేసు ప్రభు ఆ విధంగా సెలవు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు, ఆయన చనిపోకపోతే మనకు పాప క్షమాపణ కలగదు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ఎటువంటి రక్తం చిందించబడాలి? పరిశుద్ధమైన రక్తం. మానవులలో ఎవరిలో కూడా పరిశుద్ధమైన రక్తం లేదు. స్త్రీ పురుషులకు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపంతో పుడుతున్నాడు. కారణం ఏమంటే, మొట్టమొదటి మానవుడైన ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆయనకు జన్మించిన వారందరూ పాపంలోనే జన్మిస్తున్నారు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో చక్కగా 5వ అధ్యాయంలో రాయబడింది, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం అనేది లోకానికి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు ఆయనను ఎవరూ చంపలేరు. ఆయన స్వయంగా ఇష్టపడి లేఖనాలు నెరవేర్చబడాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఆయన చనిపోకపోతే మానవులకు పాపక్షమాపణ కలగదు, నాశనమై నరకానికి వెళ్తారు. అందుకే యేసు ప్రభు శుక్రవారం నాడు సిలువలో చనిపోయాడు. అది సాడ్ ఫ్రైడే కాదు, దాన్ని ఏమన్నారంటే గుడ్ ఫ్రైడే అన్నారు. ఎందుకనగా నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, నీ పాపములు నా పాపములు క్షమించడానికి మనకు బదులుగా ఆయన సిలువలో చనిపోయాడు. 2 అన్నదమ్ములు ఉండేవారంట. అన్న మంచివాడే కానీ తమ్ముడు చాలా పోకిరివాడు. ఒక రోజున తమ్ముడు పేకాట ఆడుతూ వానికి బాగా కోపం వచ్చి మరి కత్తి తీసుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని పొడి చేశాడు. ఆ విధంగా పొడిచినప్పుడు వాని రక్తం వీని చొక్కా మీద కూడా పడింది. ఈ లోపుగా పోలీసు వాళ్ళు వస్తున్నారు. అప్పుడు తమ్ముడు పారిపోయి ఇంటికి వచ్చి తలుపు తడితే అన్న తలుపు తీశాడు. చూస్తే తమ్ముని చొక్కా పైన రక్తం ఉన్నది. ఏం తమ్ముడా, ఏం జరిగింది అని అంటే, అన్నా నేను ఒక వ్యక్తిని చంపేశాను, పోలీసు వాళ్ళు నా వెంటబడ్డారు, దయచేసి నన్ను రక్షించు అన్నా అని అన్న కాళ్ళు పట్టుకున్నాడట. అన్నకు తమ్ముడంటే చాలా ప్రేమ. వెంటనే అన్న ఏమన్నాడంటే, తమ్ముడు నువ్వు నీ చొక్కా నాకు ఇచ్చేసి నా చొక్కా నువ్వు వేసుకో, నువ్వు లోపలికి వెళ్ళిపో, కనబడొద్దు అన్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి చూసేసరికి అన్న చొక్కా మీద రక్తం ఉన్నది. ఇతనే ఆ వ్యక్తిని చంపేశాడని తమ్మునికి బదులుగా అన్నని తీసుకుపోయి ఉరి శిక్ష వేశారు. తప్పు చేసింది ఎవరండి? తమ్ముడు. శిక్ష పొందింది ఎవరు? అన్న. అదేవిధంగా మనమందరము పాపం చేశాం. పాపం లేనివాడు ఒక్కడు ఈ లోకంలో లేడు. మనకు 2 పాపాలు ఉన్నాయి. జన్మతా పాపం ఉన్నది, రెండవది ఇష్టపూర్వకంగా కూడా మనము పాపాలు చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాము? చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మానవులందరూ కూడా పాపము చేస్తున్నారు.
ఈ పాపంలో చనిపోతే నరకానికి వెళ్తాం, కానీ పరలోకానికి మనము వెళ్ళలేము. ఒకవేళ పరలోకానికి వెళ్ళాలంటే కూడా నీతిమంతులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అనీతిమంతులు ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. రోమాపత్రిక 3:10 చక్కగా రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే చాలామంది ఏం ప్రయత్నం చేస్తున్నారంటే, మేము నీతిమంతులుగా తీర్చబడాలి, మేము చనిపోయినాక మోక్షానికి వెళ్ళాలని దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు. క్రైస్తవులైతే మేము గుడికి వెళ్ళి కానుకలు వేస్తే మేము నీతిమంతులుగా తీర్చబడతామని అట్లా అనుకుంటున్నారు. లేక క్రైస్తవ కుటుంబంలో పుడితే మేము నీతిమంతులని అనుకుంటున్నారు. ఆ విధంగా ఎవ్వరే కానీ నీతిమంతులుగా తీర్చబడరు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ఎవరు నెరవేరుస్తారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ ఇంతవరకు చరిత్రలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పూర్తిగా నెరవేర్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిట్లో తప్పిపోయినట్లు అవుతుంది. 10th క్లాస్ పరీక్షలు రాస్తుంటారు యవనస్తులు, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతారు, కానీ తెలుగులో ఫెయిల్ అయినారు అని అనుకోండి, వాళ్ళు పాస్ అయినట్ల వాళ్ళ నంబర్ పేపర్లో రాదు. సేమ్ అదే విధంగా నీతిమంతుడి లోకంలో ఎవ్వరు కూడా లేరు. అందుకే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు, ఆయన ఒక్కడే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తి. మనకు బదులుగా ఆయన సిలువలో చనిపోయినాడు. ఒకసారి చదవండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనము చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చూసారా, మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడినట్లుగా ఆయన మరలా తిరిగి లేచాడు. సో యేసు ప్రభును నమ్ముకున్న వాళ్ళందరూ నీతిమంతులు. కారణం ఏంటి? మన శిక్షను ఆయన భరించాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు, ఎందుకంటే మన శిక్షను ఆయన కొట్టివేశాడు. మనము తీర్పులోనికి రాము. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినాలలో ఈ సత్యాలు మనము తెలుసుకొని జీవించగలిగితే మన జీవిత యాత్ర ఎంతో ఆనందదాయకంగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. చాలు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేయకుండా ఉంటే మీ విశ్వాసం అంతా కూడా వ్యర్థం, మీ ప్రకటన వ్యర్థం, మీరు చేసే కార్యకలాపాలన్నీ వ్యర్థం, మీ ప్రాజెక్ట్స్ అన్నీ వ్యర్థం. మనం ఏం చేసినా కూడా అంతా వ్యర్థం. ఎందుకు అంటే మనం చనిపోయిన దేవుణ్ణి ఆరాధన చేయడము లేదు. యేసు ప్రభు చావుని గెలిచి తిరిగి లేచాడు. ఇప్పుడు నువ్వేం చేసినా కూడా అది దేవుని లెక్కలోనికి వస్తుంది. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. చూసారని, ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో, ముఖ్యంగా రక్షణ పొందుతారో, వాళ్ళు ఏం చేసినా కూడా దేవుని కొరకు దానికి ప్రతిఫలము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారికి బహుమానాలు ఇస్తాడు.
ఒకవేళ నీవు రక్షణ మారు మనసు లేకుండా నువ్వు అనొచ్చు, నేను చర్చిలో చాలా చక్కగా వాడబడుతున్నాను, నేను లేకపోతే పలానా డిపార్ట్మెంట్ జరగదు, నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ని, అందుకే అందరికన్నా ముందు వచ్చి నేను కూర్చుంటాను, నాకు చాలా తలాంతులు ఉన్నాయి, చాలా వరాలు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు పునరుద్ధాన శక్తి నీలో లేకుండా నువ్వు ఏమి చేసినా కూడా అంతా జీరో అయిపోతుంది అన్నమాట. అందుకే ఇంకా ఎవరైనా రక్షణ మారుమనసు లేని వారు ఇక్కడ ఉంటే పదే 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 ప్రతి ఆదివారం నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పటికైనా మారు మనసు పొందండి, యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించండి, దేవునితో సంబంధము సహవాసము కలిగి ఉండమని పదే పదే చెప్తున్నాం. బాగా గమనించండి, మతాలన్నీ కూడా ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి, మనం లెక్క కూడా పెట్టలేము. ఎందుకంటే 3,000,000 దేవతలు అని అన్నారు. అంటే అన్ని దేవతలు ఉంటే అన్ని మతాలు, అన్ని కులాలు అన్నీ కూడా ఎక్కడికి వచ్చి ఆగిపోతున్నాయంటే సమాధి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి. అవునా కాదు? మతాలన్నీ కూడా వచ్చి ఎక్కడ ఆగిపోతున్నాయండి? సమాధి దగ్గర ఆగిపోతున్నాయి. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు వచ్చినారు, దేవతలు అనబడిన వాళ్ళు వచ్చినారు, బాబాలు అనబడిన వాళ్ళు వచ్చినారు, ప్రవక్తలు అనబడిన వాళ్ళు వచ్చినారు. అందరూ చనిపోయారు, కానీ చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ఎవరు కూడా లేరు. యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడే చనిపోయిన వాళ్ళని కూడా లేపినాడు, కానీ వాళ్ళు మళ్ళా చనిపోయినారు. లాజర్ కానీ, నాయును కుమార్తె కానీ, మరి ఆ యవనస్తుడు కానీ, వీళ్ళంతా కూడా చనిపోయి తిరిగి లేచినారు, మళ్ళా చనిపోయినారు. కానీ యేసు ప్రభు ఒక్కడే చావుని గెలిచి తిరిగి లేచినాడు. ఇప్పటికీ కూడా ఆయన సజీవునిగా ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేయకుండా ఉంటే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోయింది. ఆయన తిరిగి లేచినాడు కాబట్టి మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాం. ప్రపంచంలో దయచేసి గమనించండి, 2 రకముల ప్రజలు ఉన్నారండి. హలో, ప్రపంచంలో 2 రకముల ప్రజలు. ఎవరు వాళ్ళు? ఒకరు నిరీక్షణ కలిగిన వారు, ఇంకొకరు నిరీక్షణ లేనివారు. ఏ క్రైస్తవుడైనా, అనగా నిజమైన క్రైస్తవు, రక్షణ పొంది మారు మనసు పొందిన క్రైస్తవుని అడగండి, అయ్యా నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు అంటే నేను దేవుని దగ్గరికి పోతానని అంటాడు. నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు చనిపోయినారు కదా, వారి సంగతి ఏమంటే మరలా మేము వాళ్ళను చూస్తామని అంటారు. అదే నిరీక్షణ లేని వారి దగ్గరికి వెళ్ళండి, ఏమయ్యా చనిపోయినాక ఎక్కడికి పోతామనంటే ఒక ఆయన అంటాడు తక్కిడో బిక్కడో అంటాడు, ఇంకొక ఆయన అంటాడు గాలిలో కలిసిపోతుంది, చెత్తలో కలిసిపోతుంది. మరొక ఆయన ఏమంటాడంటే మనం మంచిగా జీవిస్తే మనుషులుగా పుడతాం, లేకపోతే కుక్కగా నక్కగానో కోతిగానో పుడతామని తెలియదు పాపం. కాబట్టి యేసు ప్రభు గొప్ప నిరీక్షణ మనకందరికీ దయచేసినాడు. మనం చనిపోయినా మరలా తిరిగి లేస్తాం. తిరిగి లేచినప్పుడు ఎట్లా లేస్తాము? ఏ శరీరంతో లేస్తాము? మహిమ శరీరం. ఆ శరీరం నుంచి తెలుసుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళినాక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవండి. అక్కడ చాలా చక్కగా మహిమ శరీరం గురించి వివరించబడింది. ఇప్పుడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ శరీరానికి చెమట పడుతుంది, వాసన వస్తుంది. ఆ వాసన తెలియకుండా ఉండాలని కొంతమంది స్నానాలు చేయకుండా సెంటు వేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ లోకంలో ఉన్నప్పుడు మేకప్లు చేసుకోవాలి. ఆ మహిమ శరీరానికి మేకప్ అవసరం లేదు, స్నానాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఈ ఫిజికల్ లాస్ అనేవి మహిమ శరీరం పైనవి పనిచేయవు. ఒక గోడల నుండి వెళ్ళిపోవాలంటే మనం వెళ్ళిపోవచ్చు, అది మనల్ని ఆపలేదు.
తినాలంటే తినొచ్చు, తినకుండా కూడా ఉండొచ్చు. చాలా శక్తివంతమైన మహిమ శరీరం. కొత్త బట్టలు వస్తున్నాయంటే మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఫలానా సూట్ కుట్టిస్తున్నారు మీకు అని అంటే అబ్బా ఎప్పుడు వేసుకోవాలి ఆ సూట. ఫలానా చీర కొనిస్తున్నారు మీ పిల్లలందరూ కలిసి అంటే అబ్బా ఎప్పుడు వేసుకోవాలని. కానీ మహిమ శరీరం నాకు ఎప్పుడు వస్తుందని ఎవరైనా సంతోషపడినారా? కదండి. దాని గురించి మనము ఆలోచన చేయాలి. అందుకే పౌలు ఏమన్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే దేని వెతకాలా? పైనున్న వాటినే వెతకండి. అది శాశ్వతమైన లోకం, ఎల్లకాలం ఉండేటువంటి లోకం. ఇది 4 దినాల బ్రతుకు అన్నమాట. అందుకే బైబిల్లో పదే పదే ఏం రాయబడిందంటే మనము పరదేశులం. అందుకే మనము ఈ లోకంలో జీవించినంత కాలం మన దృష్టి ఎక్కడ ఉండాలంటే పైనున్న వాటిపైనే ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. సరే, చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తాను. యేసు ప్రభు పునరుద్ధానం గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. మీలో కొంతమంది సన్ రైజ్ సర్వీస్ అని ఆయా సంఘాలు కూడా మీరు వెళ్ళి వచ్చిండొచ్చు. నేను కూడా ఉదయకాలం అందే చెంగిచెర్లలో బిషప్ గొల్లపల్లి జాన్ గారు అని ఉన్నారు. వాళ్ళ మందిరం దగ్గర బయట చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. అక్కడ సన్ రైజ్ సర్వీస్కి వెళ్ళి వాక్యం చెప్పి రావడానికి ప్రభు సహాయం చేశాడు. సో ఎక్కువగా నేను సమయం తీసుకోకుండా ఫైనల్గా ఒకే ఒక విషయం నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఇక్కడ యెరూషలేములో ఉన్న పెద్దలు, వాళ్ళు శాస్త్రులు కావచ్చు, ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, వారందరూ కూడా ఆ దినాల్లో ఉన్న యేసు ప్రభు శిష్యులను పిలిచి వాళ్ళని బెదిరించి మీరు ఇక చెప్పడానికి వీల్లేదు, మీరు మత మార్పిడి చేస్తున్నారు, మేము దీన్ని ఏమాత్రమూ సహించలేము అంటూ ఒక మాట ఏమన్నారంటే, మీరు యెరూషలేమును ఈ బోధతో నింపినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మాట కదండి. యెరూషలేమును దేంతో నింపినారు? మీ బోధతో అంటే సువార్త చెప్పినారు వాళ్ళు. ఎందుకనగా ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. యేసు ప్రభులో పాపక్షమాపణ ఉన్నది, యేసు ప్రభులో నిరీక్షణ కూడా ఉన్నది. మేము ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, దేవుడు మమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి మేము యేసు ప్రభు గురించి చెప్పకుండా ఉండలేము అని వారు కనబడిన వాళ్ళందరికీ సువార్త చెప్తూనే ఉన్నారట. ఆ పట్టణం అంతా కూడా దేవుని వాక్యంతో నింపబడిందండి. నా ప్రశ్న ఏమంటే, సంఘంలో బాగానే సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ నిలబడి, మీ వీధిలో ఉన్నవారు అందరికీ యేసుప్రభు గురించి తెలుసా? మీ పక్కింటి వాళ్ళకు యేసుప్రభు గురించి తెలుసా? మన పాల్కొండ దగ్గర రాజు అనే ఒక పాస్టర్ ఉన్నాడు, మమ్మల్ని ట్రైనింగ్ ఇమ్మని రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఉన్న ఇంటి పక్కకే వాళ్ళకు సువార్త తెలీదు, ఏం తెలీదు. నేను సాక్ష్యం చెప్తుంటే ఆశ్చర్యపోయినారు వాళ్ళు. చాలామంది మీరు పరీక్ష చేసుకోండి, కనీసం మీ పక్కింటి వాళ్ళకైనా మీరు వాక్యం చెప్పినారా, సాక్ష్యం చెప్పినారా? కొన్ని సంఘాల్లో పాపం సాక్ష్యం చెప్పాలనే ఆశ ఉంది, కానీ ఎట్లా చెప్పాలో వాళ్ళకి తెలియదు. మన సంఘంలో ఆ పరిస్థితి లేదు. ప్రతి ఆదివారం ఆరాధన అయినాక ఎట్లా సాక్ష్యం చెప్పాలా, ఎట్లా సువార్త చెప్పాలా, ఉట్టిగా కాదు భోజనాలు పెట్టి కూడా మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఎంతమంది యేసు ప్రభు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఎంతమంది యేసు ప్రభు గురించి ఇతరులకు బోధిస్తూ ఉన్నారు?
నువ్వు నామకార్థపు క్రైస్తవుడవా, ఆచారపు క్రైస్తవుడవా, పండగ క్రైస్తవుడవా, ఆదివారపు క్రైస్తవుడవా? ఏం క్రైస్తవుడు, ఏమి క్రైస్తవురాలు? నోరు విప్పి ఒక మాట యేసు ప్రభు గురించి ఇతరులకు నువ్వు చెప్పలేకపోతే ఎందుకు నీ బతుకు? కదండి, చాలా విచారకరమైన విషయం. నీ కథ అన్నా చెప్పు, దేవుని కథ అన్నా చెప్పు. నీ కథ చెప్పవు, దేవుని కథ చెప్పవు. ఎవరి కథ చెప్తావు? హలో, ఎవరి కథ చెప్తాము? వేరే వాళ్ళ కథలు చెప్తాం మనం కదా. ఒకసారి రూమ్లో కూర్చొని మంచిగా డిస్కషన్ చేస్తుంటాడు, వాడు ఇట్లా ఈడు ఇట్లా అని. అమ్మలక్కలు కూడా కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు, వాళ్ళు ఇట్లా అంట, వీళ్ళు ఇట్లా అంట. పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు. నువ్వు నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? పౌలేమన్నాడు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. నా హృదయంలో ఒక వేదన ఉన్నది, ఒక బాధ ఉన్నది. నా కుటుంబ సభ్యులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నా బంధువులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నా స్నేహితులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను అందరికీ కూడా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. సువార్త చెప్తే ఒకవేళ వ్యతిరేకత వస్తుందేమో, కానీ సాక్ష్యం చెప్తే ఎవరు కాదనలేరు, ఎందుకంటే అది నీ జీవితంలో జరిగిన విషయం. కానీ కొంతమంది సాక్ష్యము చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? ఇది కూడా ఒక ప్రశ్నే. ఒకవేళ ప్రతిరోజు మనం ఎవరికైనా ఒక్కరికైనా సాక్ష్యం చెప్పినామనుకోండి, ఇట్లా ఉంటుంది ఆ సంఘము? ఉండదు కదా. ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు అని అంటే, ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది కదండి, ఊరు బయట అక్కడ ఒక ఆయన ఇట్లా లైట్ పట్టుకొని ఊపుతుంటాడు అనమాట. ఆ రైలు వస్తుంటే ఒకసారి రెడ్ లైట్ అయినా చూపిస్తాడు, గ్రీన్ లైట్, సిగ్నల్ గార్డు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సిగ్నల్ గార్డు ఎవరో ఇట్లా చూపిస్తుంటాడు. ఒకరోజు ఆయన ఆ రైలు పట్టాలు తెగిపోయినాయంటే అది గమనించి వెంటనే రైలు వస్తున్నది, ఇట్లా ఇట్లా ఊపినాడంట. ఆ డ్రైవర్ గమనించినాడో లేదో మనకు తెలియదు, అట్లే వెళ్ళిపోయినాడు. రైలు కింద పడ్డది, చాలామంది చనిపోయారు. అప్పుడు ఈయనను కోర్టుకు తీసుకొచ్చినారంట, సస్పెండ్ చేయకముందు. ఆ కోర్టులో జడ్జి గారు అడిగినారంట, నాయన నువ్వు నిజంగా చూపించినావు అని అంటే, అవునండి నేను చూపించినాను, అది డ్రైవర్ ఫాల్టే కానీ నా ఫాల్ట్ కాదని అన్నాడంట. అంటే సరే అతన్ని వదిలిపెట్టేసినారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అడిగినాడంట, ఈ సిగ్నల్ గార్డ్ ఉంటాడు కదా, వాడిని వాళ్ళ ఫ్రెండ్ అడిగినాడు, అరే నువ్వు నిజంగా చెప్పురా, లైట్ చూపించినావా లేదా అని అన్నాడంట. అంటే వాడు అన్నాడంట, నేను చూపించినా కానీ అందులో లైట్ లేదురా అని అన్నాడు. చూపించినా కానీ అందులో లైట్ వెళ్తలేదు. మరి ఇప్పుడు ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? అసలు సాక్ష్యం ఉంటే కదా, అవునా కదా. అందుకే బైబిల్లో ఏమని రాయబడింది, మీరు దీపము వెలిగించి కొంచెం కింద దాన్ని పెట్టకండి. చాలామంది క్రైస్తవులు కొంచెం కింద పెట్టినారు. ప్రతిరోజు కనీసం ఒక్కరికి చెప్పినా కూడా చాలు. వారానికి 5గురు అవుతారు, ఇద్దరికి మనం ఏం చేయాలి చెప్పండి? ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ 1 నిమిషం సాక్ష్యం ఎట్లా చెప్పాలి. అనేక మంది పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం. ఒక్క విషయం ఏమంటే, యేసు ప్రభు శుక్రవారం నాడు చనిపోయినాడు, ఆదివారం నాడు తిరిగి లేచినాడు. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అందరూ ఆదివారం నాడు దేవుని మందిరంలో కూడుకుంటున్నారు. అంతకుముందు యూదులు ఎక్కడ కూడుకునేవారంటే సమాజ మందిరంలో శనివారం కూడుకునేవారు. కానీ ఆ రోజున్న యూదులు ఎవరైతే రక్షణ పొందినారో వాళ్ళు ఎవరు శనివారం కూడుకున్నట్లుగా బైబిల్లో లేదు. అందరూ ఆదివారం కూడుకున్నారు. ఎందుకంటే ఆదివారం యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచి. అందుకే ప్రభు దినము ప్రభు కొరకు ఇవ్వాలి. ఎన్ని పనులున్నా సరే ఇప్పటి నుండి అవన్నీ పక్కకు పెట్టి ఆదివారం ప్రభు సన్నిధిలో కనబడండి. దేవుడు మిమ్మలను దీవిస్తాడు. ఒక సహోదరి నాకు తెలుసు, ఆటోలో పోతుంటే యాక్సిడెంట్ అయింది. ఆ సహోదరికి
అంతకుముందు ఆదివారాలు డుమ్మా కొట్టేది. ఆ యాక్సిడెంట్ అయి బాగైనాక తీర్మానం చేస్తూ ఇప్పటి నుండి నేను ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తానని. సో యాక్సిడెంట్ కలగకముందే ఒక తీర్మానము చేసుకోండి. ప్రతి ఆదివారము మనం దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మా పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా రాజా, మా నాయన, మా ప్రభువా అని పిలవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప యొక్క అవకాశాన్ని బట్టి, ఈ పునరుద్ధానపు యొక్క నిరీక్షణ శక్తిని బట్టి ప్రభువా నైనా ఈరోజు మేము క్రైస్తవులుగా పిలువబడుతున్నామంటే, నైనా క్రీస్తు వారిగా పిలువబడుతున్నామంటే, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్నామంటే ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ పునరుద్ధానము అనుభవం తండ్రి, పునరుద్ధానములో ఉన్న శక్తిని మేము గ్రహించే కృప మాకు దయచేశారు. మీ దాసుల్ని ప్రభువా అయ్యగారిని మీరు నిలబెట్టుకొని ప్రభువా మాకు అందించిన గొప్ప వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఈ లోకములో ఏ సమాధులు కూడా నైనా అన్నీ మూసివేయబడినాయి, కానీ మీరు సమాధి నాయన తెరవబడినది. ఈ లోక మతములన్నీ ప్రభా సమాధుల దగ్గరికి వచ్చి ఆగిపోయింది, కానీ ప్రభా క్రైస్తవమైన జీవితము సమాధి నుంచి మొదలవుతున్నదని అయా ఖాళీగున్న సమాధిని మీరు మాకు చూపించి మీరు ఈరోజు మాకు వాక్యాన్ని బయలుపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. లార్డ్, యు ఆర్ ద లార్డ్ ఓ గాడ్. ప్రభా నీకు వందనాలు తండ్రి. అయా నీ ఒక నైనా మరి మాకు ఇచ్చిన యొక్క నిరీక్షణ మార్గాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ పునరుద్ధానపు వెలుగును మాలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఆ వెలుగు బిడ్డలముగా ప్రభా నైనా మా వీధుల్లో మా సమాజంలో నీకు క్రైస్తవ సమాజాన్ని ప్రభ మేము ఉత్తేజింపజేసి అనేక మందిని ప్రభ నీ తట్టు తిప్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మరొక్కసారి నీకు వందనాలు ప్రభా. నాయనా ఎప్పుడైతే ఆ మగ్దలైన మరియా వారి యొక్క నాయన మరి స్నేహితులు కలిసి వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు ఇదిగో మీరు భయపడకండి, క్రీస్తు లేచినాడు, మీరు వెళ్ళి ఇతరులకు చెప్పండి అని అక్క వర్తమానాన్ని మీరు దేవదూతలు ఇచ్చిన విధంగా ప్రభా ఇక్కడున్న ప్రతి విశ్వాసులు బేతేల్ గాస్పల్ సంఘములు ఉన్న నాయన ప్రతి విశ్వాసి నాయన మరి ఆ యొక్క వర్తమానాన్ని పట్టుకొని మా సమాజంలో మా వీధుల్లో ప్రభా వెలుగు బిడ్డలుగా జీవించే కృప మీరు మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. మీ దాసులు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ అభిషేకంతో నింపండి ప్రభా. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు ఇవ్వండి ప్రభా. అనేక మందికి దీవెనకర్తగా అనేక మందికి ప్రభా ఆశీర్వాదకర్తగా మీ దాసులు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దల వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. ఏరియా పాస్టర్ల వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులు ఉన్న ప్రతి బిడ్డలను ప్రభా విశ్వాసరాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ వారం అంతా ప్రభా ఈ పునరుద్ధానపు శక్తితో తిరిగి జీవించి అనేక మందికి మేము సాక్ష్యం చెప్పి వచ్చే వారము తిరిగి రాగలుగుటకు నీ కృప మాకు దయచేయమని ఇంతవరకు మీరు చేసిన సమస్త మేలులను బట్టి నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మా ప్రభువు మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.